గీతా గోవిందం. ఏంటి బండి లేదు? రాజుగాడికి దారి తెలుసో లేదో. ఛ, ఏందో సమయానికి సిగ్నల్ కూడా ఉండదు. అమ్మయ్య, రాజుగాడు వచ్చేస్తున్నాడు. ఎక్కడికి రా పారిపోతున్నావు? అంజీ అంటే నువ్వే కదా? అవును, నేనే సార్. మమ్మల్ని చూసిన వెంటనే ఎందుకురా పారిపోతున్నావు? నాకు చిన్నప్పటి నుంచి పోలీసులంటే భయం సార్. ఓహో అలాగా. ఈ టైంలో అడవిలో ఏం పనిరా నీకు? ఊరికే నిద్ర పట్టగా అలా నడుస్తున్నాను సార్. ఏరా, నువ్వేం చెప్పినా నమ్మడానికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? గీతా గోవింద్ ఎక్కడున్నారా? వాళ్ళెవరు సార్? గతాన్ని మర్చిపోయినా నీ మనసులో ప్రేమ, భార్యాభర్తల బంధం మీద గౌరవం అట్నే ఉండాయి. ఒక బంధానికి ఇంత విలువిచ్చే నిన్ను దూరం చేసుకోవడం నిజంగా నా దురదృష్టమేమ్మే. ఈ 2 రోజులు నిన్ను ఎంత ప్రేమించా ఉండానో తెలుసా? అంటే అంతకుముందు కూడా నా మనసులో ప్రేమ ఉండాది, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైనది. కానీ ఈడ నువ్వు కోరుకున్నట్టు ఏర్పాట్లు చేయలేకపోతున్నాను అన్న బాధ ఉండాది. ఈ అడవిని, అరవింద్ అనే గండాన్ని దాటిన తరువాత నువ్వు చెప్పినట్టే నీ కాళ్ళు పట్టుకునైనా సరే చేసిన తప్పును ఒప్పుకుంటాను. నీ కోపం తగ్గేలా మార్చుకుంటాను. నువ్వు నా ప్రాణమ్మే. నువ్వు లేకుండా బతకడం కన్నా సావడం సులువు నాకు. ఏందమ్మే? ఏం లేదులే, పడుకో. నేనంటే నీకు చాలా ప్రేమని నాకు అర్థమవుతుంది. కానీ ఈ ప్రేమని ఎన్ని రోజులు ఎందుకు ఒప్పుకోలేదని ఎంత ఆలోచించినా నాకు గుర్తుకు రావడం లేదు. నీలాంటి మంచివాణ్ణి, ఇంత కేరింగ్గా చూసుకునేవాణ్ణి ఏ అమ్మాయి వద్దనుకుంటుంది చెప్పు? నాకు స్పృహ వచ్చాక ఫస్ట్ టైం చూసింది నీ మొహం, నీ మీసాలే. ఈ మీసాలలో మ్యాన్లీగా భలే అందంగా ఉంటావు తెలుసా? గోవిందం, నువ్వు నిద్రపోతున్నావు కాబట్టి, నీకు నేను మాట్లాడేది వినపడదు కాబట్టి ఒక నిజం చెప్పనా? నేను ఆల్రెడీ నీ ప్రేమలో పడిపోయాను. నువ్వు చేసే ప్రతి పనిలో, చెప్పే ప్రతి మాటలో ఆ ప్రేమని చూస్తున్నాను, సంతోషిస్తున్నాను. నీ ఆలోచనల్లో కూడా నేనే ఉంటానని నాకు తెలుసు. అయినా పైకి ఎందుకు చెప్పట్లేదనా? చెప్పేస్తే నీ ప్రేమ ఎక్కడ తగ్గుతుందో అని. నీలాంటి వాణ్ణి సరదాగా ప్రేమ కోసం ఏడిపించడం చాలా బాగుంటుంది. ఒప్పుకుంటే ఆ సరదా అంతా పోతుంది కదా. నీకిచ్చిన గడువు అయిపోతుంది కదా. అప్పుడు నువ్వు అడగకపోయినా ఐ లవ్ యూ అని చెప్పేస్తాలే, సరేనా?
జీవితంలో ఇంతకన్నా సంతోషమైన రోజే ఉండదేమో. జీవితాంతం ఇట్నే నా గీత నాతో ఉండేలా చూడు సామి. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో చెప్పు. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు సార్. మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తావేంట్రా? తెలిస్తే దెబ్బలు తినే బదులు వాళ్ళు ఎక్కడున్నారో చెప్తాను కదా సార్. తెలియకపోతే నువ్వు బతకడం ఎందుకురా? ఇప్పుడే నిన్ను చంపి నీ శవాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళని బయటికి రప్పిస్తా. వద్దు సార్, నన్ను చంపొద్దు. అయితే చెప్పరా. చెప్తాను సార్. గీత, గీత, గీత. సార్, సమయానికి వచ్చారు. మమ్మల్ని మీరే కాపాడాలి. అందుకే కదా మేడం వచ్చాను. సార్, ఇతని పేరు గోవిందం, నా కాలేజ్ ఫ్రెండ్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా బావతో నాకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే ఇతను సేవ్ చేసి తీసుకొచ్చాడు. కాలేజీ, ప్రేమ, బావ, ఏంటి మేడం మీరు చెప్పేది? నిజం సార్. కాదు మే, అది జయం, జయం. సార్, మాకు మా బావ నుండి థ్రెట్ ఉంది. మా ఇద్దరిని మీరే సేవ్ చేయాలి. ప్లీజ్ సార్, మీరు తప్ప మాకు ఎవ్వరూ దిక్కులేరు. గీత, వాళ్ళు కాపాడడానికి రాలేదో, మీ బావ పంపితే వచ్చారు. అవునా? మిమ్మల్ని మా బావ పంపించాడా? బా, ఈ బావెవడరా మధ్యలో? కాదు గోవిందం, వాళ్ళు ప్రజలకి హెల్ప్ చేసే పోలీసులు. మనకి సపోర్ట్ చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు. అంతే కదా సార్? మేడం, మీ మాటలు వింటుంటే నా బుర్ర పిచ్చెక్కిపోతుంది. మీరు మాట్లాడే తెలుగే అయినా ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీరే ఇలా అంటే ఎలా సార్? మేము అడవిలో తప్పిపోయాం. మమ్మల్ని సేఫ్గా సిటీకి తీసుకెళ్ళండి. అప్పుడు మీకు డీటెయిల్డ్గా అన్నీ చెప్తాను. మిమ్మల్ని తీసుకువెళ్తాను, కానీ వీడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. చెప్పాను కదా గీత, వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికి రాలేదని. రేయ్ నోర్మై, ఇంతసేపు నీతో మాట్లాడడమే అనవసరం. కానిస్టేబుల్స్, వాడిని అరెస్ట్ చేయండి. మేడం, మీరు రండి. నేనొక్కదాన్నే కాదు, గోవిందం కూడా నాతో రావాలి. అతన్ని నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి మేడం. లేదు, నేను గోవిందంతోనే వస్తాను. అరే, చెబుతుంటే అర్థం కావట్లేదా? పదండి. ఏయ్, మీరంతా ఏం చూస్తున్నారు? వాడిని పట్టుకోండి. గోవిందం, రండి మేడం. ఏ, వదలండి. గోవిందం, రండి మేడం, మీరు రండి. మేడం రండి, రండి. పట్టుకోండి వాడిని. ఎవరు మీరు? ఎక్కడికి ఎందుకు వచ్చారు? నా పేరు గీత, ఇతని పేరు గోవిందం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా పెద్దలు నాకు వేరే పెళ్లి చేయాలని పోలీసుల సాయం తీసుకున్నారు. మేము పారిపోయి వచ్చాం. ఓహో, ప్రేమ పక్షులా? సరే, లోపలికి రండి. నా పేరు శబరి. నా కూతురు అల్లుడు సిటీలో ఉంటారు. నేనేమో ఈ పాకలో ఒంటరిగా
సంతోషంగా బ్రతుకుతున్నాను. ఇద్దరు ఏమైనా తిన్నారా? అర్థమైంది. ఒక్క నిమిషం. ఇద్దరు అడవి మొత్తం తిరగడం వల్ల బాగా అలసిపోయినట్టున్నారు. మొహాల్లో నీరసం కనపడుతుంది. వెళ్ళి స్నానం చేసి ఈ బట్టలు మార్చుకోండి. అప్పుడు తేలిగ్గా ఉంటుంది. పర్వాలేదు, తీసుకోండి. తీసుకోమ్మా. మీరు స్నానం చేసిరండి, నేను అన్నం వండి పెడతాను. మీకెందుకమ్మా శ్రమ? నేనొచ్చి సాయం చేస్తానులే. సేవ చేయటం శ్రమ కాదు. నాకే సాయం వద్దు. మీరు వెళ్ళండి. అంజీ యాడున్నాడో ఏమైనాడో సాయం చేయడానికొచ్చి మన వల్ల ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నాడేమో అని నాకు అనిపించా ఉండాది. ఏమ్మా, భోజనం నచ్చలేదా? మొహం అలా పెట్టావు. కాదమ్మా, మాకు సాయం చేయడానికి వచ్చిన ఒక మనిషి కనిపించడం లేదు. అతనికి ఏవైనా అయిందేమోనని మాకు భయంగా ఉంది. ఎవరతను? అంజీ అని గోవిందం ఫ్రెండు. పెళ్లి చేసుకునేవాణ్ణి పేరు పెట్టి పిలవచ్చా? పెళ్ళయ్యాక మానేస్తానులే. అతనంటే నీకిష్టమేనా? నిజంగా ప్రేమిస్తున్నావా? అవును, కానీ గోవిందంకి ఇంకా చెప్పలేదు. ఎందుకు? ఊరికే ఏడిపించడానికి. కానీ గోవిందు నన్ను చాలా లవ్ చేస్తున్నాడు. నా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తన మనసు మొత్తం నా మీద ప్రేమే ఉంది. అలాంటి వాణ్ణి నేనెప్పటికీ మిస్ అవ్వకూడదు. అవ్వకూడదంటే అవకాశాన్ని వదులుకోకూడదు. మరి ఆలస్యం మొదట అమృతంగానే ఉంటుంది, కానీ తర్వాత విషంగా మారుతుంది. మనసులో మాట కూడా అంతే. ప్రేమని దాయడం, సూర్యుణ్ణి అరచేత్తో మూయడం రెండూ ఒకటే. జరగని పని, కానీ చేసినట్టు అనిపిస్తుంది. సరేనమ్మా, రేపే గోవిందానికి నా మనసులో మాట చెప్పేస్తాను. మంచిదమ్మా. చెప్పు శబరి. అడవిలో కొత్త వాళ్ళు కనిపిస్తే చెప్పమన్నారు కదా. ఈ రోజు మా ఇంటికి ఒక ప్రేమ జంట వచ్చింది. వాళ్ళ పేర్లు తెలుసుకున్నావా? అవును సార్, గీతా గోవిందం అని చెప్పారు. వాళ్ళనే నేను వెతుకుతున్నాను. నా నుండి తప్పించుకుని నీ దగ్గరకు వచ్చారు. వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వద్దు. నేను వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు సార్. నా మాట మీద చాలా నమ్మకం కుదిరింది. సరే, నేను బయలుదేరుతున్నాను. సార్ 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 చెప్పు శబరి. అదే, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, కాస్త మా అల్లుడి మీద స్మగ్లింగ్ కేసు కొట్టేయండి. సరే, వాళ్ళని పట్టుకునే వెంటనే నేను చేసే మొదటి పని అదే. అలాగే సార్. కానిస్టేబుల్స్, జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే. జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే. జనమొక తీరు వీళ్ళదొక తీరు, ఇద్దరొకలాంటి వారు. అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారు.
వినడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్పమ్మే. అంటే నీకు ముందే తెలుసా? అంతంత కళ్ళు ప్రేమగా సమాధానం చెప్తా ఉంటే ఏందా మీ పిచ్చి ప్రశ్న? సమాధానం తెలిసినప్పుడు చెప్పడం ఎందుకు? చల్లగాలి గురించి చెప్పడానికి, అది వచ్చి తాకడానికి తేడా ఉంటుంది కదా, అందుకే చెప్పమంటా ఉన్నాను. ఎన్ని దినాల నుండి ఆ మాట కోసం నేను ఎదురు చూచా ఉన్నానో తెలుసా అమ్మే? నువ్వు దూరం అయితే బతకలేను. నీ పక్కనే ఉంటూ ప్రేమతో దగ్గర అవ్వడమే నా జీవితం అనుకుంటా ఉన్నాను. నా ప్రేమని నీ నోటితో చెప్పమ్మే. ఐ లవ్ యూ. తెలుగులో చెప్పమ్మే, ఇంకా అందంగా ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలమ్మే, ఈ జన్మకి మాట చాలు. మాట చాలా? అంటే నేను వద్దా? అట్టాని కాదమ్మే, నిన్ను ఎంత ప్రేమించాన్నానో తెలుసా? నీ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో తెలుసా? నువ్వు కసిరినా తిట్టినా పొమ్మని చెప్పినా నా ప్రేమలో మార్పు ఉండేది కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు మారుతావు, నా ప్రేమని అర్థం చేసుకుంటావన్న నమ్మకం. ఆ నమ్మకమే గెలిచింది. కాదు, నువ్వే గెలిపించుండావు. సూర్యుడు చంద్రుడు మారినా కదలకుండా ఉండే ఆకాశం మాదిరి రోజులు గడుస్తున్నా నా ప్రేమ పెరుగుతూనే ఉండాది, కానీ యాడా తగ్గదు, ఏనాటికి మారదు. అన్నా అన్నా అంజీ, నీకేమైనాదో యాడున్నావో తెలియక చాలా కంగారు పడ్డాను. ఈ దెబ్బలేంది అసలు? ఆ పోలీసులు మీ గురించి చెప్పమని నన్ను కొట్టారన్నా. చంపేస్తానని బెదిరిస్తే తప్పక చెప్పానన్నా. నన్ను క్షమించన్నా. మాకేం కాలేదు, నువ్వు క్షేమంగా ఉన్నావు. ఇంకా క్షమాపణలు ఎందుకు అంజీ? అమ్మకి కూడా నీ గురించి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మంటే శబరా? అవును. ఆ ముసల్ది మీకు కనిపించినంత మంచిది కాదు. మీరెక్కడున్నారో పోలీసులకి చెప్పేసింది. ఆ ఎస్ఐ తన మనుషులతో మీ దగ్గరకు వస్తున్నాడు. లేదంజే, శబరి అట్ట చేయదు. అయ్యో అన్నా, ఆ ముసల్దాని మాయే అంతా. నమ్మించి మోసం చేయడంలో ఈ అడవిలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఆవిడని మించిన వాళ్ళు లేరు. మనం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నా. అసలే ఆ ఎస్ఐ చాలా కోపం మీద ఉన్నాడన్నా. ఇప్పటికైనా నమ్ముతారా? వాళ్ళు రాకముందే మనం వెళ్ళిపోవాలన్నా. పదండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఇప్పుడే అటు వెళ్ళారు సార్. మళ్ళీ తప్పించుకున్నారు. కానిస్టేబుల్స్, వీళ్ళు ఈ దారిలోనే వెళ్ళారు. కాబట్టి మన బెటాలియన్ మొత్తాన్ని ఈ ఏరియాలోనే సెర్చ్ చేయమని చెప్పండి. ఎలా దొరకరో నేను చూస్తాను. అన్నా, ఇంకొంచెం దూరం వెళ్తే రోడ్డు వస్తుంది. అక్కడి నుండి తూర్పు వైపు ముందుకెళ్తే ఈ అడవిని దాటేసినట్టే. రామే, నా
వల్ల కాదు గోవిందు. కాదంటే ఎట్టా? పోలీసులు వచ్చుండారు. వాళ్ళకి దొరికితే మనల్ని మీ బావకాడికి తీసుకుపోతారు. ఎట్టాగో అట్టా ఓపిక చేసుకుని రామ్మే. రా. ఆగు గోవిందు. ఈ సమస్యకి పరిష్కారం పారిపోవడం కాదు, పెళ్లి చేసుకోవడం. మా బావతో పెళ్లి ఇష్టం లేకే కదా మనం పారిపోతున్నాం. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఒక్కటే మార్గం గోవిందు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం. ఎన్ని రోజులు నేను ప్రేమించలేదని ఎదురు చూసావు కదా, ఇప్పుడు నేనే చెప్తున్నాను, నువ్వు లేకుండా నేను బతకలేను. నా జీవితంలో నువ్వు తప్ప ఎవ్వరూ వద్దు. మనం ఈ రోజే పెళ్లి చేసుకుని ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేద్దాం. ఇంత గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తున్నావు గోవిందు? నా మీద కోపంతో నీ చేత్తో తీసిచ్చిన తాళి ఇంకా ముక్కోటమ్మ దగ్గర భద్రంగా ఉండాది మే. ఆ తాళి నీ మెడలో కడతాను. గోవిందు, ఆ? ఏమైంది నీకు? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే ఇన్ని రోజులు కష్టపడతాను అమ్మే. మరి నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పెళ్ళన్నదే మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టమ్మే. అట్లాంటిది ఇట్టా తూతూ మంత్రంగా జరగడం నాకిష్టం లేదమ్మే. అందుకే రేపు అమ్మవారి గుడిలో నీ మెడలో తాళి కడతాను. నిజంగా కడతావా గోవిందు? అవునమ్మే. ఆ దేవుడి సాక్షిగా నీకు నేను మాటిచ్చా ఉన్నాను. నేను తాళి కట్టేది నీ మెడలోనే. నా ఊపిరున్నంతకాలం బతికేది నీతోనే. నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నా జీవితం ఇంకెంత నాశనం చేస్తావు? మే ఇక గీత నా సొంతం. ఈ రోజుతో నీ జీవితం అంతం. గోవిందని చెప్తున్నా, మంచిదిగా చెప్తున్నా. గోవింద్!